బంధాలు అనుబంధాలు తెగిపోయాయి. జ్ఞాపకాలు గుర్తులు చెరిగిపోయాయి. ప్రేమలు రుణాలు అన్నీ తీరిపోయాయండి. ఇక ఈ రుణం మాత్రం నా దగ్గర ఎందుకండి? బాబు, నువ్వేం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లేదయ్యా. మా అత్త చనిపోయిందండి. చనిపోయిందండి. మీకు తెలుసు కదండి, నాకు మా అత్త తప్ప ఎవరూ లేరని. మా అత్త నన్ను అల్లుళ్ళా కాదండి, తన కడుపున పుట్టిన బిడ్డ కంటే ప్రేమగా పెంచుకునేది. నేనంటే దానికి ప్రాణం అండి. ఎంత ప్రాణం అంటే, నా కోసం చిన్న వస్తువు కొన్నా, నా బిడ్డ కోసం ఇది కొన్నానని ఊరంతా చెప్పుకుని సంబరపడిపోయేది. పాపం పిచ్చిది. చిన్న చిన్న విషయాలకి అంతగా సంబరపడిపోయేది. మరిక నా పెళ్లి విషయం అనేసరికి ఇంకెంతగా సంబరపడిపోయి ఉంటుందో అర్థం చేసుకోండి. అలాగే సంబరపడిపోయింది. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఊళ్ళో ప్రతి వాళ్ళకి నా కొడుక్కి పెళ్లి చేస్తున్నానని ఎంతో ఎంతో ఆనందపడిపోతూ చెప్పుకుందండి. పాపం పిచ్చిది. నా పెళ్ళి ఆగిపోతుందని తనకు తెలియదు కదండి. పీటల మీద పెళ్లి ఆగిపోయేసరికి పాపం తట్టుకోలేకపోయిందండి. అందరూ జాలిపడుతూ ఓదారుస్తూ ఉంటే భరించలేకపోయింది. మీకు తెలుసు కదండి, మా అత్త గుండె చాలా వీక్ అని. నా ఒంటికి చిన్న దెబ్బ తగిలితేనే తను తట్టుకోలేదు. అలాంటిది నా జీవితానికి అంత పెద్ద దెబ్బ తగిలేసరికి తట్టుకోలేకపోయింది. తన గుండె ఆగిపోయింది. నన్ను అనాథం చేసి వెళ్ళిపోయింది. ఒరే చలమా, నువ్వు వట్టి అమాయకుడురా. నేను లేకపోతే నువ్వెలా బతకలవు రప్పించ సన్నాసి అనేది. మరి నేను బతకలేనని తెలుసు కూడా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. ఆ దేవుడికి నా మీద ఎందుకింత పగో అర్థం కావడం లేదండి. చిన్నప్పుడే అమ్మ నాన్నలు దూరం చేశాడు. అమ్మలాంటి అత్తనే నాకు దూరం చేశాడు. ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడిన రేవతిని దూరం చేశాడు. ఈ బంధాలు బాంధవ్యాలు అన్నీ మాయండి. ప్రేమలు ఆప్యాయతలు అన్నీ మిథ్య అండి. ఆత్మీయతలు అనురాగాలు అన్నీ మోహం అండి. నాది నా వాళ్ళు అని ప్రేమను పెంచుకోవడం వట్టి వ్యామోహం. ఎందుకంటే ఎంతగా ప్రేమను పెంచుకుంటే అంతగా బాధపడాల్సి వస్తుందని నాకిప్పుడే అర్థమైందండి. అసలు ఈ జీవితం అంటేనే పెద్ద మాయండి. అందుకే ఈ ఆస్తుపాస్తులన్నిటినీ ఏ అనాథ శరణాలయానికో రాసేసి ఈ మాయా ప్రపంచానికి దూరంగా ఏ హిమాలయాలకు వెళ్ళి నా శేష జీవితాన్ని సాధువులా బతికేద్దామని నిర్ణయించుకున్నాను.